తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో అందరికీ వందనాలు. ఈరోజు ప్రపంచ యావత్తు మ్రాను కొమ్మల ఆదివారమును కొనియాడుచున్నారు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోహాను సువార్త 12వ అధ్యాయము 14వ వచనము. భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. దేవుని గాడిద యాత్ర మనకు ఓ సత్యాన్ని నేర్పిస్తుంది. దేవుని దారి మన దారి కంటే భిన్నమైనది. ప్రియా సహోదరి సహోదరుడా, రాజు అను పదము గ్రీకు భాషలో ఒక వ్యక్తి సర్వాధికారాన్ని కలిగి రాజ్యాన్ని పరిపాలించే అధిపతి. అతడు ప్రజలపై అధికారాన్ని కలిగి ఉండేవాడు, విధులను నియమించేవాడు, న్యాయంగా తీర్పులను తీర్చేవాడు అని మనకి తెలుపుతుంది. నీవు కూడా నీ జీవితానికి దేవుడు యేసయ్యే రాజుగా ఉండాలని ఆశపడుతున్నావా? క్రీస్తుని నీ హృదయంలో ప్రభునిగా ప్రతిష్ఠించుకొనుచున్నావా? క్రీస్తుని రాజుగా అంగీకరించి ప్రతిష్ఠించుకొనిన బైబిల్లోని చాలామంది వ్యక్తులు దీవించబడి ఆశీర్వదింపబడి దేవుని పరలోక రాజ్య వారసులుగా ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, నానాడు యెరూషలేములోనికి యేసు విజయవంతమైన ప్రవేశానికి మద్దతుగా జనసమూహము ఆర్భాటముతో ఆనందముతో ఆయనను ఆహ్వానించారు. ఈ మాటలు వింటున్న నీవు కూడా నీ హృదయములోనికి యేసయ్యను ఆహ్వానించుచున్నావా? ఆయనను నీ హృదయములో మెస్సయ్యగా ఆసీనుడై పాపముల నుండి నిన్ను విడిపించి పరిశుద్ధపరిచి నీకు సమాధానము ధైర్యము అనుగ్రహించును. ఎల్లప్పుడూ ఆయన నిన్ను పరిపాలించు రాజుగా నీవు అంగీకరిస్తున్నావా? ప్రియా సహోదరి సహోదరుడా, యేసును అంగీకరించిన వారు, యేసును రాజుగా అంగీకరించి యేసును వెంబడించిన వారు దీవించబడి ఆశీర్వదింపబడతారు. ఈ రోజున సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునగాక. ఈ వినిన మనందరికీ కూడా దేవుని యొక్క సమాధానము, దీవెన, ఆశీర్వాదములు తోడై ఉండాలని దేవుణ్ణి వేడుకుందాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.